Good morning, all of you, Nana. Please try after some time antundi. No, not at all. Rate and change. Rate and change. Rate of change. Ante rate of change means the variable with respect to another variable, other variable. Rate change means this is the first variable, this is the second variable. Derivative of first variable by derivative of second variable. దానినే మనం రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. సో రేట్ ఆఫ్ చేంజ్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ వేరియబుల్ బై డెరివేటివ్ ఆఫ్ సెకండ్ వేరియబుల్. ఇక్కడ ఏంటంటే సో ద రేట్ చేంజ్ ఆఫ్ ఫస్ట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ద అదర్ వేరియబుల్ ఈజ్ the derivative of first variable by the derivative of second variable. So this is the rate change. Suppose we have to take in that the rate change in x, rate of change in x అంటే దాని అర్థము ఏంటి అంటే x అనే వేరియబుల్ లో రేట్ చేంజ్ అంటే dx by dt అంటాం. This is dx by dt with at some time with respect to time, లేదా the rate of change of x with respect to the variable y అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే dx by dy అవుతుంది. So this is the condition. The next condition, suppose if the variable మీకు ఆల్రెడీ తెలిసిందే s అంటే డిస్ప్లేస్మెంట్. దానా ఇప్పుడు రిలేటెడ్ గా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఓన్లీ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ గా మాత్రమే చార్ట్ చేయండి. కాలేజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, తర్వాత పవర్ బ్యాంక్ తెచ్చుకోవచ్చా, మొబైల్, అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తారు. దాని ప్రకారం మీరు ఫాలో అవుతారు. ఎందుకంటే మీరు మెసేజ్ చేస్తా ఉంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు ఏదో డౌట్ రిలేటెడ్ అనుకుంటాను. థ్యాంక్ యూ. రైట్. సో ఎస్ అనేది మనకి డిస్ప్లే ఇట్లాంటివి ఉంటే లాస్ట్ లో 5 minutes మీకు టైం ఇస్తాను. లాస్ట్ 5 minutes లో మీరు అడుగుతారు డౌట్స్ అన్ని కూడా. ఎక్స్క్లూజివ్ గా 12:40కి నేను మీకు వీటి రిలేటెడ్ గా ఏమైనా ఉంటే అప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, ఓకేనండి. రైట్. సో డిస్ప్లేస్మెంట్, ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్ అయితే ద రేట్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. అట్లాగే వెలాసిటీ, మాక్సిమం వెలాసిటీ అంటే తర్వాత నెక్స్ట్ యాక్సిలరేషన్ అంటే దాని అర్థం ఏంటండి, ద రేట్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. నెగటివ్ యాక్సిలరేషన్ అంటే రిటార్డేషన్ అంటారు. మీకు అవన్నీ తెలిసినవి. యాంగులర్ మొమెంటం అంటే ద రేట్ చేంజ్ ఇన్ యాంగిల్ అంటే యాంగిల్ మొమెంటం. అలాగే నెక్స్ట్ వీ హ్యావ్ టు డిస్కస్, సపోజ్ మనకి ఫార్ములా ఉన్నాయి, s is equal to ut plus half at square ఫార్ములా, అట్లాగే v is equal to u plus at, అట్లాగే v square minus u square is equal to 2as. ఈ వీటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్ములాలు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలిసిందే. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సినవి ఏంటంటే కొన్ని స్టాండర్డ్ ఫార్ములాలు ఇక్కడ డిస్కస్ చేస్తాం.
అంటే ఒక ప్రాబ్లమ్స్ అనేవి మనం ఒక ఆర్డర్ లో ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేస్తే ఫస్ట్ ల్యాడర్ ప్రాబ్లం అంటే ఈ ల్యాడర్ ప్రాబ్లమ్స్ లో ఎలా ఉంటాయి అంటే ల్యాడర్ అంటే ఏంటి అంటే దిశ సపోజ్ దీన్ని వాలనుకున్నట్లయితే ఇది ల్యాడర్ అనేది ల్యాడర్ యొక్క స్లాంట్ హైట్ ఫిక్స్డ్ అన్నమాట. ఎందుకంటే ల్యాడర్ హైట్ యొక్క స్లాంట్ హైట్ ఈ టర్మ్ ఫిక్స్ అవుతుంది, అయితే ఇది మూవ్మెంట్ అవుతా ఉంటుంది. ఈ వాల్ అడ్జస్ట్మెంట్ రేట్ చేంజ్ అవుతుంది, అట్లాగే ఈ డిస్టెన్స్ కూడా రేట్ చేంజ్ అవుతుంది. ఇది రేట్ చేంజ్ అంటే ఇటు అటు మూవ్మెంట్ అవుతుంది. స్లాంట్ హైట్ మాత్రం డజంట్ మూవ్. సో మూవ్మెంట్ కాబట్టి ఇక్కడ అంటే స్లాంట్ హైట్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ వేరియబుల్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ వేరియబుల్ వై అనుకుంటే ఇప్పుడు మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. ఎల్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్. ఎల్ అనేది ఇక్కడ ఏంటంటే స్లాంట్ హైట్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనం దీని యొక్క రేట్ చేంజ్ అంటే దీనికి డిఫరెన్షియేషన్ కట్టండి. దీనికి రేట్ చేంజ్ అంటే 2x ఇంటూ డిఎక్స్ బై డిటి ప్లస్ 2y ఇంటూ డివై బై డిటి ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏరియా ట్రయాంగిల్ లో రేట్ చేంజ్ జరుగుతుందంటారు. ఈ ఏరియా ట్రయాంగిల్ అంటే x by y. దీని రేట్ చేంజ్ అంటే అర్థం ఏమవుతుందంటే dA by dt ఈక్వల్ టు x ఇంటూ డివై బై dt ప్లస్ y ఇంటూ dA by dt. అంటే ఇది రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్ములాకి సంబంధించినటువంటిది. అంటే ఈ ఫార్ములాలో ఎలాంటి రావచ్చు అంటే స్లాంట్ హైట్ ఫిక్స్ చేయొచ్చు. ఈ రెండు మూవ్మెంట్ ఇచ్చినట్లయితే ఇది మనం ఈ నేచర్ అనేది ఒకటి మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనండి, రైట్. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారండి. నెక్స్ట్ ల్యాంప్ షాడో ప్రాబ్లం. ల్యాంప్ షాడో ప్రాబ్లం. అంటే ల్యాంప్ షాడో రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ల్యాంప్ అనేది ఉంటే ఇక్కడ ఏదైనా ఒక ఐటమ్ అనేది దీని యొక్క షాడో అనేది రేట్ చేంజ్ అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది మూవ్మెంట్ అనేది ఎక్స్ ఉన్నట్లయితే తర్వాత ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది మూవ్మెంట్ అంటే ఈ రెండింటి మధ్య మూవ్మెంట్ ఇక్కడ మూవ్మెంట్ అనేది మనకి మూవ్మెంట్ జరుగుతూ ఉంటది. అలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ల్యాంప్ షాడో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని యొక్క హైట్ హెచ్, ఈ హైట్ ఏ. ఇక్కడ ఏంటంటే హెచ్ ఏలు అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి. మనకి ఇక్కడ ఏ థీరం అప్లై చేయాలండి అంటే మనం సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది స్మాల్ ట్రయాంగిల్ కి పెద్ద ట్రయాంగిల్ కి సిమిలర్ కాన్సెప్ట్. పెద్ద ట్రయాంగిల్ అంటే హెచ్ బై ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ పెద్దది ఏంటంటే ఎక్స్ ప్లస్ వై బై వై. ఎక్స్ ప్లస్ వై బై వై అంటే ఇక్కడ డెరివేటివ్ చేసేసుకుంటే హెచ్వై ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఏవై కాబట్టి డిఫరెన్షియేషన్ చేస్తే హెచ్ డివై బై డిటి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డిఎక్స్ బై డిటి ప్లస్ డివై బై డిటి. అంటే వీటికి రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఇట్లా చేస్తామండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో ద నెక్స్ట్ we have to discuss aeroplane or kite related problems. అంటే ఏరోప్లేన్ అంటే ఇక్కడ మూవ్మెంట్ అయినప్పుడు సమ్ పర్టికులర్ హైట్ దగ్గర అంటే పర్టికులర్ హైట్ నుంచి సేమ్ హైట్ డిస్టెన్స్ లోనే అక్కడ ఫ్లైట్ గానీ ఏరోప్లేన్ గానీ కైట్ గానీ మూవ్మెంట్ అవుతా ఉంటది.
అంటే ఇది మూమెంట్ వస్తుంది, ఈ హైట్ అనేది ఫిక్స్డ్, ఆల్టిట్యూడ్ హైట్ ఫిక్స్డ్, అండ్ దిస్ ఇస్ ద స్ట్రింగ్ లేదా అబ్జర్వేషన్ ఆఫ్ ఐ అబ్జర్వర్, ఇది కూడా మూమెంట్ అవుతా ఉంటది. అంటే ఇది మూమెంట్ అవుతున్నప్పుడు ఇది మూమెంట్ అవుతా ఉంటది. సో దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై అనుకున్నట్లయితే అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ కూడా మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్టే వాడతాము. y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు h స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అంటాము. ఇక్కడ h మాత్రమే కాన్స్టెంట్, h కాన్స్టెంట్, అంటే మిగతా టెర్మినాలజీ అన్ని ఉంటాయి. అంటే 2y ఇంటూ dy బై dt ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2x ఇంటూ dx బై dt. ఇది ఎరేపులైన కానీ కైట్ కానీ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్ములా చేసేటప్పుడు ఇది చేస్తాం. సపోజ్ కార్ ప్రాబ్లం అంటే ఏంటంటే, కార్ అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటి మూమెంట్ వస్తుందండి. సపోజ్ అంటే మనం ఇది ఒక జంక్షన్ అనుకోండి, ఈ జంక్షన్ అనుకుంటే మనం కడప నుంచి విజయవాడ బస్ స్టాండ్ కి వచ్చి విజయవాడ బస్ స్టాండ్ నుంచి శాంతాభవన్కి రావాలి కదా, గోడవల్లికి రావాలి. అంటే దాని అర్థం ఏంటి, లేదా డైరెక్ట్ గా కూడా వెళ్ళొచ్చు. అంటే దాని అర్థం ఏంటి, 3 మూమెంట్స్ కూడా మనకి అప్లికబుల్ అవుతాయి. అంటే సమ్ వై, ఇది ఎక్స్, ఇది జెడ్ గాని తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఇన్ దిస్ కండిషన్ 3 ఆర్ చేంజింగ్. అంటే అర్థం ఏమవుతుందండి, 3 డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి. అంటే 2x ఇంటూ డిఎక్స్ బై డిటి ప్లస్ 2z ఇంటూ dz బై dt ఇజ్ ఈక్వల్ టు 2y ఇంటూ dy బై dt. ఇది వీటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్ములాలు. ఓకేనండి. అంటే వీటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇట్లాగా వస్తూ ఉంటాయండి. సో ముందుగా మనం 1 by 1 ప్రాబ్లం డిస్కస్ చేద్దామండి. మీ యొక్క ఐకాన్ మెటీరియల్, ఆబ్జెక్టివ్ మెటీరియల్ తీసుకోండి. దానిలో కొన్ని మీరు ఎక్కడైతే ట్రిక్కీగా ఉంటాయో ఆ సమ్స్ డిస్కస్ చేస్తానండి. ఓకేనండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? రేట్ చేంజ్. Rate of change, page number 7, page number 142, page number 142 అండి. ఐకాన్ మెటీరియల్ లో పేజ్ నంబర్ 142. సో 7th క్వశ్చన్ చూడండి. The point P is moving. Point P is moving with a constant velocity along a line AB. Along AB line. O is a point on the perpendicular AB at A. Distance L from A. The angular velocity అడుగుతున్నానండి. angular velocity of P of O. అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ AB అనే లైన్ మీద P అనే పాయింట్ మూమెంట్ అవుతుంది. O అనే పాయింట్ అనేది A కి పెర్పెండిక్యులర్ గా ఉంటే ఇక్కడ నుంచి దీని యొక్క యాంగులర్ మూమెంటం అడుగుతున్నాడండి. దీని యొక్క యాంగులర్ మూమెంట్, ఈ యాంగులర్ మూమెంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ మూమెంట్ అయినటువంటి ఆప్టికల్ అనేది x అనుకుంటే దీని యొక్క వెలాసిటీ యాంగులర్, మన దీని యొక్క ఇదేమంటున్నాడండి, let P be the point dx by dt. అట్లాగే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ L ఇచ్చాడు. ఈ డిస్టెన్స్ మనకి తెలియదు కాబట్టి OP స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు L స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ కదండి. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలనేది రాసేసేస్తే సమ్ అయిపోయినట్టే. ఫైండ్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ P at O అంటున్నాడు. O దగ్గర యాంగులర్ వెలాసిటీ యొక్క రేట్ చేంజ్ అంటే
డి థీటా బై డిటి కట్టాల్సింది. థీటా అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ రెండు ఇన్ఫర్మేషనే కదా, అంటే ఆపోజిట్ ఎడ్జసెంట్ కాబట్టి tan థీటా ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్. దీనికి డెరివేటివ్ కట్టేసేయండి. సీకెంట్ స్క్వేర్ థీటా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం టీ, డి థీటా బై డిటి ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎల్, ఎల్ అలాగా కాన్స్టెంట్ ఇక్కడ, ఇంటూ డిఎక్స్ బై డిటి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటంటే డిఎక్స్ బై డిటి అంటేనే v వచ్చేసింది ఇక్కడ. సీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఎలా రాసేయచ్చండి? 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. సో 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా బై డిటి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎల్ ఇంటూ డిఎక్స్ బై డిటి అంటే v. ఇది 1 ప్లస్ tan థీటా అంటే x బై ఎల్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిటి ఈజ్ ఈక్వల్ టు v బై ఎల్. ఒక ఎల్ ఎల్ స్క్వేర్ లో క్యాన్సిల్ అయిపోతే therefore d theta by dt is equal to lv by l square plus x square. l square plus x square అంటే op square కదా, అదే రాయండి. lv by op square, that's all. నోట్ చేయండి అమ్మా. మీరు రాస్తే ఫాస్ట్ గా నెక్స్ట్ టైం చెప్పచ్చు, నాకు మెసేజ్ చేయండి. ఓకేనండి, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, 15th వన్ చూడండి అన్న. దీనిలో ఏమంటున్నాడు అంటే ladder AB of straight lines of 10 meters long moves ends the axis when the end A is 6 meters from origin, 6 meters from origin, and it moves away from 2 meters per minute. The rate increases of area. Increase area of triangle AOB in square meters per minute అంటున్నాడండి. ఇది క్వశ్చన్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ladder AB of 10 meters long అంటున్నాడండి. ఇక్కడ AB యొక్క ladder అనేది 10 meters లెంత్ అంటున్నాడు. ఇది ఎట్లాగో ఫిక్స్డ్. అట్లాగే ఏ నుంచి ఎండకి 6 meters అంటున్నాడు ఫ్రమ్ ఆరిజిన్. అంటే ఇది x అనేది, దీని x అనుకోండి, దీని y అనుకోండి. x is equal to 6 అంటే ఇది 6 అవుతుంది. అలాగే dx by dt is equal to 2 అండి. దీని నుంచి మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడండి? రేట్ ఇంక్రీజింగ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB అంటున్నాడండి. అంటే ముందుగా ఇది రిలేషన్ క్యాలిక్యులేషన్ చేసేసుకోండి. y క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కదా. y స్క్వేర్ is equal to 100 minus 36 అంటే 64 అంటే y is equal to 8. మనకి నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ is equal to 100 కాబట్టి దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t చేయండి. అంటే 2x into dx by dt plus 2y into dy by dt is equal to 0. అంటే మనకు ఆల్రెడీ x తెలుసు, dx by dt తెలుసు. దీని నుంచి వచ్చేస్తుందా లేదండి? ఇక్కడ చూడండి అమ్మా, దీని నుంచి చెక్ చేసుకున్నట్లయితే ఏమొస్తుందండి? ఇక్కడ అది x dx అంటే x అంటే ఎంత అండి? 2, dx dt by 2 అంటే 2, y అంటే ఎంత అండి? 8 into dy by dt is equal to 0 అండి.
దీని నుంచి dy/dt ఎంత వచ్చేస్తుందండి? dy/dt ఈజ్ ఈక్వల్ టు -12/8 అంటే 4 2s are 4 3s are -3/2. ఇప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ మాక్సిమం అంటున్నాడు. a ఈజ్ ఈక్వల్ టు హాఫ్ xy అంటే dA/dt ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x ఇంటూ dy/dt ప్లస్ y ఇంటూ dx/dt అని దాని అర్థం కదండి. అంటే దేర్ ఫోర్ హాఫ్ ఇంటూ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకోవడమేగా. x అంటే 6, dy/dt అంటే -3/2, y అంటే 8, dx/dt అంటే 6 చెప్పండి. ఎంత వస్తుందో చెప్పండి అమ్మా. అది మీరు అన్ని ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ నోట్స్ లో ఉన్నవే, అనేది కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను. 7/2 వస్తుందండి. 7/2 25/2 కొంతమంది అంటున్నారు. 7/2 రైట్. 7/2 అంటండి. పేజ్ నంబర్ 142 అండి. పేజ్ నంబర్ 142. ఓకేనండి, రైట్. సో కమింగ్ టు ద 17th వన్ అండి. నెక్స్ట్ coming to the next one, let us see. Shown on our 17th one, page number 143. So a person of height 180 centimeters starts from lamp post height 450 centimeters height, and he walks constant rate of 4 kilometer per hour. Then the rate at shadow increases అంటున్నాడండి. అంటే ఇది చూడండి అమ్మా, ఇక్కడ ఏమన్నాడండి? ఫస్ట్ ఏ పర్సన్, ఇక్కడ ల్యాంప్ పోస్ట్ 450 meters అన్నాడు. తర్వాత 180 meters హైట్ గల ఒక పర్సన్, ఇక్కడ నుంచి మూమెంట్ అనేది ఎక్స్ అనుకుంటే, అంటే దీని యొక్క రేట్ చేంజ్ ఇచ్చాడు. అంటే dx/dt is equal to 4 km/h ఇచ్చాడు. దెన్ ద రేట్ షాడో ఆఫ్ ఇంక్రీజెస్ అంటున్నాడు. అంటే y కట్టండి. ఇది దీని యొక్క షాడో రేట్ ఎంత ఉంటుంది? ఇది ఒక సన్ లైట్ అనుకుంటే మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటండి? dy/dt ఎంత అనేది. సో మనకి ఇక్కడ కండిషన్స్ అన్ని ఉన్నట్టే కదండి. ఇక్కడ చూడండి, మనకి ఇది ఏ ప్రాబ్లం అండి? లాడర్ షాడో ప్రాబ్లం. అంటే h/a, దీన్ని మనం ఏమనుకున్నాం? ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ పార్ట్ ఎంతనన్నా ఇది x ప్లస్ y కదా. అంటే దాని అర్థం ఏంటి? 450/180 ఈజ్ ఈక్వల్ టు 450/180 ఈజ్ ఈక్వల్ టు 450 అంటే టోటల్ కాబట్టి ఇక్కడ టోటల్ బై పార్ట్ అంటే x ప్లస్ y బై స్మాల్ పార్ట్ y. 0 0 9 2s are 9 5s are అంటే 5y is equal to 2x plus 2y. therefore 3y is equal to 2x. మనకి dx/dt ఇచ్చాడు, కానీ dy/dt తెలియదు కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేసేసేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t చేస్తే 3 times of dy/dt is equal to 2 times of dx/dt. సో 2 into dx/dt 4 అన్నాడు కాబట్టి therefore dy/dt is equal to 8/3. dy/dt అనేది 8/3 వచ్చేసింది. మనకు కావాల్సింది అదే కదా, క్యాలిక్యులేషన్ చేయాల్సింది. 8/3 km/h. నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఏంటంటే మీరు
ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది టాంజెంట్ అండ్ నార్మల్ మాక్సిమా మినిమా అండి. ఇంక్రీజింగ్ మోనోటోనసిటీ ఈ మూడే బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే రేట్ చేంజ్ ఎర్రర్ అప్రాక్సిమేషన్ క్లాసులు వింటే సరిపోతుంది. ఒకసారి నోట్స్ పంపిస్తాను, ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఓకేనండి. కానీ మీరు మాక్సిమం ఈవినింగ్ సెషన్ లో కంప్లీట్ గా 1 or more కరెక్ట్ ఆన్సర్స్ అని డిస్కస్ చేస్తాను. ఓకేనండి. రైట్ 18th వన్ చెప్పాలా? రైట్. సో 18th వన్ చూడండి అన్న. సో 18th వన్, so suppose two ships A and B, are sailing away from fixed point, O, and angle AOB is always 120 degrees at a certain instant, at a certain point anamata. OA is equal to 8 kilometers and OB is equal to 6 kilometers, and the ship A2O, the 20 rate is 20 km/h. Ship B2O rate of change is 30 km/h అయితే then the distance between, then the rate change between A and B అంటున్నాడండి. రేట్ చేంజ్ బిట్వీన్ A and B అడుగుతున్నాడండి. అంటే ఇది ఎట్లా చేస్తాం ఒకసారి చూసుకుంటే, ఇక్కడ అబ్జర్వేషన్ చూడండి అమ్మా. ఒక ఏ షిప్ ఒకటి ఉందండి, బి షిప్ ఒకటి ఉందండి. ఇక్కడ అంటే ఈ ఆరిజిన్ దగ్గర ఏ షిప్ బి షిప్ రెండు కూడా ఎంత యాంగిల్ చేస్తున్నాయంటే 120 degrees చేస్తున్నాయి అంటున్నాడు. ఇక్కడ మూమెంట్ ఇచ్చాడు, ఇక్కడ మూమెంట్ ఇచ్చాడు. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ఏబి మూమెంట్ కూడా ఇచ్చాడండి. అంటే మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుందండి అంటే, ఇది ఎక్స్ వై ఇది జెడ్ అనుకుంటే ద రేట్ చేంజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏకి బికి రేట్ చేంజ్ యొక్క డిస్టెన్స్ కట్టాలి. అంటే dz/dt డిస్టెన్స్ ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. మరి ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడండి, ఇక్కడ చూడండి అబ్జర్వేషన్ చేస్తే ఎక్స్ ఇచ్చాడండి. ఎక్స్ ఎంత అండి 8 అండ్ dx/dt అంటే ఏతో రేట్ చేంజ్ అనేది 20 km/h. అట్లాగే y is given, y is 10 centimeters is given, and dy/dt is equal to 30 km/h given. ఇప్పుడు చూడండి, అంటే మూడు రేట్ చేంజ్ ఉన్నట్టే కదా ఇక్కడ. దాని అర్థం అంటే కార్ ప్రాబ్లం మోడల్లో అంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడ యాంగిల్ ఇచ్చాడండి. మనకి యాంగిల్ అంటే కొసైన్ రూల్ అప్లై చేయడమే కదా. అంటే z² is equal to x² plus y² 2xy cos 120 degrees. cos 120 ఏంటంటే -1/2. సో x² plus y² minus 2xy into -1/2. అంటే ఇప్పుడు దీనికి రేట్ చేంజ్ కట్టాలి అంటే దీనికి డెరివేటివ్ కట్టేసేయండి. అంటే డిఫరెన్షియేషన్ చేస్తాం అనుకోండి, అంటే 2z into dz/dt is equal to 2x into dx/dt plus 2y into dy/dt minus x into dy/dt plus minus y into dx/dt. ముందుగా జెడ్ అనేది ఈ కండిషన్ నుంచి జెడ్ వచ్చేస్తుందా లేదండి? జెడ్ ఎంత అవుతుందో చెప్పండి. ఇక్కడ నుంచి జెడ్ ఎంత అండి? x² తెలుసు, y² తెలుసు, ప్లస్ xy తెలుసు. అంటే ఎంత అండి ఇది? y6 y10 రాశానండి. y10 కాదండి, ఇది 6. 36 plus 64 అంటే 100. 100 ప్లస్ xy అంటే 48 అంటే 148. అంటే z² అనేది 148 కాబట్టి సో 2 into z into √148 into dz/dt is equal to 2 times of
ఎక్స్ ఇక్కడ నుంచి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవడమే కదండి. అది ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. 2 ఇంటూ ఎక్స్ 8 ఇంటూ 20 ప్లస్ 2 ఇంటూ వై అంటే ఎంత అండి 6 ఇంటూ 30 మైనస్ ఎక్స్ అంటే 8 ఇంటూ డివై బై డిటి అంటే 30 మైనస్ వై 6 ఇంటూ డిఎక్స్ బై డిటి అంటే 20. ఇదంతా మీరు సింప్లిఫికేషన్ చేస్తే డిజెడ్ బై డిటి వస్తుంది. ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. ఆన్సర్ అయినా చెప్పండి ఎవరెక్కడైనా పర్లా. డిజెడ్ బై డిటి క్యాలిక్యులేషన్ చేసి సరిపోతుంది. ప్లస్ వస్తుంది మైనస్ కాదు. రైట్, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. వెరీ గుడ్. ఓకే, 260 by root 37. 260 by root 37. ఓకే, నోట్ చేయండి అమ్మా. ఓకేనండి. నెక్స్ట్ అండి, రాస్తారండి. రాస్తే చెప్పండి అమ్మా. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. కజిన్ రూల్, కొసైన్ రూలా? కొసైన్ రూల్ ఏంటంటే అంటే ఏమమ్మా, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab cos c. ఓకే, లాస్ట్ ఇయర్దేనండి ఇది. ఇది లాస్ట్ ఇయర్ ఆబ్జెక్టివ్ బుక్ ఈ ఇయర్ది కాదు. అని అందుకే మీకు క్వశ్చన్ కంపారిజన్ కూడా రాస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఏమా, రైట్. పేజ్ నంబర్ 144 సెక్షన్ బై 27th వన్ అండి. ఇక్కడ చూడండి అమ్మా. ఏ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్. A is fixed point on the circumference of a circle with center O. And radius r. A particle starts at A. And moves on circle with angular velocity. Angular velocity is 4 radian by second. PM perpendicular to OA. Angle POM is equal to pi by 3. Then rate of area of triangle AOB POM డిక్రీజెస్ అంటున్నారు. డిక్రీజెస్ అంటే కంపల్సరీగా మనకు ఆన్సర్ అనేది మైనస్ లో ఉండాలి కదండి. అంటే ఇక్కడ కవి హృదయం ఏంటి అంటే మనకి ఇచ్చినది ఏంటంటే యాంగిల్ ఒకటి ఇచ్చాడు, రేడియస్ ఒకటి ఇచ్చాడు. ఒక సర్కిల్ లో ఏ అనే పాయింట్ అనేది మనకి ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్. ఆ సర్కంఫరెన్స్ దగ్గర ఏ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్ అండి. అయితే ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఓ అనేది సెంటర్ అంటున్నాడు. ఇక్కడ నుంచి ఈ పాయింట్ అనేది మూమెంట్ వస్తా ఉంది. పి అనే పాయింట్ దగ్గర ఈ పార్టికల్ దగ్గర యాంగులర్ మొమెంటం అని ఇచ్చాడు. ఎట్లా అన్నాడు అంటే పిఓఎం ఇజ్ ఈక్వల్ టు థీటా అంటున్నాడండి. పిఓఎం థీటా అయితే దాని కండిషన్. ఇది సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి ఖచ్చితంగా పి అనే పాయింట్ ఏమవుతుంది, ఆర్ కాస్ థీటా కామా ఆర్ సైన్ థీటా. ఆర్ కాస్ థీటా అంటే ఇది ఎట్లాగో ఆరిజినే కాబట్టి ఇది ఎక్స్ అవుతుంది. పిఎం అనేది ఆర్ సైన్ థీటా కాబట్టి వై అయిపోతుంది. ఇది ఎట్లాగో రేడియస్. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఓఎం అంటున్నాడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఓఎం ఇజ్ ఈక్వల్ టు ఏ అయితే రేట్ చేంజ్. రేట్ ఇన్ ఏ అంటే ఎంత అవుతుందండి మనకి డిఏ బై డిటి కడితే సరిపోయింది. అంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ పిఓఎం అంటే ఫార్ములా
ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే ఆఫ్ ఓఎం ఇంటూ పిఎం దట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఓఎం అంటే ఎక్స్ అంటే ఆర్ కాస్ థీటా అండ్ పిఎం అంటే ఆర్ సైన్ థీటా. కాస్ థీటా సైన్ థీటా ఎప్పుడున్నా సరే సైన్ 2 థీటా ఫార్ములా లో రాసుకోండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 4 2 సైన్ థీటా కాస్ థీటా అంటే సైన్ 2 థీటా. దీనిలో రేట్ చేంజ్ అంటే డిఫరెన్షియేషన్ చేసేసండి. అంటే dA by dt is equal to r square by 4 into 2 cos 2 theta into d theta by dt. ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకోండి అమ్మా ఇప్పుడు. సో మనకి ఇక్కడ ఏంటంటే యాంగిల్ POM అంటే థీటా అనేది π/3 ఇచ్చాడు. యాంగులర్ వెలాసిటీ ఈజ్ అంటే d theta by dt అంటే 4 radian by second given. కాబట్టి ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేసుకోండి. అంటే dA by dt ఈజ్ ఈక్వల్ టు r అంటే ఎంత అంటే ఇక్కడ మనకి తెలియదు. r స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ 2π/3 అంటే -1/2 ఇంటూ 4 క్యాన్సిల్ అయిపోతుందండి. -r స్క్వేర్ దేర్ ఫోర్ డిక్రీజెస్ కదండి అది. ఆ వాల్యూ డిక్రీజెస్ అంటే -r స్క్వేర్ ఇస్తే రాయకూడదు, ఓన్లీ r స్క్వేర్ రాయాలి. ఎందుకంటే r స్క్వేర్ ఈజ్ డిక్రీజెస్ అన్నాడు కాబట్టి. నోట్ చేయండి. స్క్వేర్ సెంటీమీటర్ పర్ సెకండ్. r స్క్వేర్ డిక్రీజెస్. ఓకేనండి. నెక్స్ట్ అండి రాస్తారండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ 34th వన్ చూడండి అమ్మా. 34th one. A spherical balloon is filled with the 4500 pi cubic meters of helium gas. ఇప్పుడు ఏమంటున్నాడండి, if the leak in the gas the ratio 70/5 cubic meter per minute అంటే per minute కి అంత గ్యాస్ వస్తుంది అన్నమాట. The rate at which the radius of balloon after 49 minutes అంటే 49 minutes కూడా గ్యాస్ వస్తే అప్పుడు దాని యొక్క రేట్ చేంజ్ ఎంత అని అడుగుతున్నాడండి. అంటే మీరు ఇప్పుడు చూసారు కదండి, గ్యాస్ అంటే ఇప్పుడు బెలూన్స్ ఉంటాయి కదండి, మన పైన అడ్వర్టైజ్మెంట్స్ కోసం వేస్తా ఉంటారు పెద్ద పెద్ద హీలియం బెలూన్స్. ఆ హీలియం బెలూన్స్ లో మొత్తం వాల్యూమ్ అంతా వ్యాక్యూమ్ అయి ఉంటుంది, కానీ గ్రాడ్యువల్ గా లీకేజ్ అవుతా ఉంటది ఆ గ్యాస్ అనేది. ఎలా లీకేజ్ అవుతుందట అంటే 1 minute కి 72 cubic meter గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతా ఉంటది. అయితే ఎలా రిలీజ్ అయ్యి గ్యాస్ రిలీజ్ అయ్యి ఎప్పుడు కనుక్కోమంటున్నాడు అంటే వాడు ద రేట్ ఆఫ్ విచ్ ద రేషియో రేడియస్ ఆఫ్ ద బెలూన్ ఆఫ్టర్ 45 minutes అంటే 45 minutes గ్యాస్ వదులుతా ఉన్నప్పుడు అప్పుడు దాని యొక్క రేడియస్ ఎంత అవుతుంది అనేది క్వశ్చన్ కదండి. సో దీన్ని ఎట్లా చేస్తామో చూడండి. ఫస్ట్ ఒరిజినల్ గా ఉన్న వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎంత అండి, 4500 pi cubic meters కదా. దీనికి ఏమంటున్నాడండి వాడు,
కంపల్సరిగా వాడు దీని యొక్క రేట్ చేంజ్, దీని యొక్క రేట్ ఎంత ఇచ్చాడండి అంటే డివి ఏ విధంగా ఎవాపరేట్ అవుతుంది అంటే 2072 పై. ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు, వీడు 45 మినిట్స్ ఎవాపరేట్ అయ్యింది అంటే ఆఫ్టర్ 45 మినిట్స్ అంటే 72 పై ఇంటూ 49 అంటే రిమైన్ అట్ దట్ పార్ట్ దగ్గర రేట్ చేంజ్ కట్టాలి. రిమైనింగ్ వాల్యూమ్ అంటే ఎంత వస్తుందండి, రిమైనింగ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అంటే 4500 పై మైనస్ 72 ఇంటూ 49 పై అది ఇది రిమైనింగ్ వాల్యూమే కదా కట్టాల్సింది. మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ స్ఫియర్ కి ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. ఇది ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా క్యాలిక్యులేషన్ చేసి. దీన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసేయచ్చు కదండి. b ఈజ్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్. కాబట్టి dv బై dt ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 3r² ఇంటూ dr బై dt. దీని నుంచి మనం ఆర్ కట్టాలి కదండి. ఆర్ కడితే సమ్ అయిపోయినట్టే, ఎందుకంటే dv బై dt ఇచ్చేసాడు 72 పై అంటే 4 పై ఇంటూ ఆర్ ఎంత వచ్చిందండి, ఇది 972 పై 972 పై అంటే పై పోతుంది. therefore r cube is equal to r కూడా చెప్పేసేయండి ఎంత వస్తుందో 972 ఇంటూ 3/4. r వాల్యూ ఎంత అండి, 9 అండి. r వాల్యూ 9 ఓకే, r value 9. So therefore 72 pi is equal to 4 pi into r square అంటే 81 into dr by dt అంటే పై పోతుందండి. 4 1s are లేదా 9 9s are 9 4s are అంతే కదండి. 9 9s are 9 4s are అనా 2/9 అంటే ఎంత వచ్చిందండి, ఇది 9 8s are. అట్లాగే 4 1s are 4 2s are క్యాలిక్యులేషన్ చేస్తాం కదా 2/9. నోట్ చేయండి అమ్మా, dr by dt is equal to 2/9. నోట్ చేయండి అమ్మా. ఎవరొకరు ఫోటో తీయండి అమ్మా. రైట్, నోట్ చేస్తారండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్, suppose if the condition next 35 question and రాస్తారండి ఇది. రైట్, క్వశ్చన్ చూడండి అమ్మా. ఏమంటున్నాడంటే ఏ లైట్ ఈస్ టాప్ ఆఫ్ ఏ పోల్ 64 meters height. A ball is dropped from the same height from point from 20 meters away from it. 20 meters away from light. 20 meters away from light, assuming that ball falls according to the condition s is equal to 5t square, then how fast is the shadow? The ball moving the ground. Ground 2 seconds later. క్వశ్చన్ అర్థమైందండి ఇక్కడ.
ఏమంటున్నాడంటే క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఒక 64 అంటే 64 మీటర్స్ హైట్ ఉన్నటువంటి ఒక లైట్ సేమ్ హైట్ లోనే ఒక బాల్ ని విడిచిపెడుతున్నాడు. ఆ బాల్ మూవ్మెంట్ కోసం మనకి ఫార్ములా ఏంటి అంటే, ఆ బాల్ మూవ్మెంట్ కోసం ఫార్ములా S is equal to 5t² అని ఇచ్చాడు. అంటే చూడండి, ఇది ఒక లైట్ ఇక్కడ ఏదో ఉందండి 64 మీటర్స్ హైట్ లో. ఈ లైట్ ఉంటే సేమ్ హైట్ నుంచే ఒక బాల్ అనేది మూవ్మెంట్ ఎలా డ్రాప్ చేశాడు. ఈ డ్రాప్ చేసినటువంటి బాల్ పడటానికి మూవ్మెంట్ కి ఫార్ములా S is equal to ఇటువంటి ఫార్ములా అంటున్నాడండి 5t² అన్నాడండి. అయితే ఆఫ్టర్ t సెకండ్స్ అంటే 2 సెకండ్స్ దగ్గర దాని యొక్క మూవ్మెంట్ ఎంత అవుతుందంటే S is equal to 5 into 4 20 మీటర్స్ కదా. అయితే 2 సెకండ్స్ దగ్గర దాని యొక్క షాడో మారుతా ఉంది అంట. అంటే 2 సెకండ్స్ లో మూవ్మెంట్ వచ్చింది అంటే ఇక్కడ ఏదో 2 సెకండ్స్ మూవ్మెంట్ వస్తే ఇక్కడ నుంచి దీని యొక్క షాడో తాలూకా ఇన్ఫర్మేషన్ కట్టాలి. అంటే ఈ పార్ట్ కట్టాలి. ఇది పార్ట్ మనం y అనుకున్నాం అనుకో, లేదా x అనుకున్నాం అనుకోండి ఈ పార్ట్. ఓకే, ఇది టోటల్ ఇది s అనుకున్నాం కాబట్టి ఈ పర్టికులర్ పార్ట్ ఎంత అవుతుందండి 64 మైనస్ s అవుతుంది. ఇక్కడ నుంచి ఈ లైట్ ఆఫ్ ద ల్యాంప్ నుంచి దీని నుంచి ఎన్ని కిలోమీటర్ల ఎంత డిస్టెన్స్ ఉన్నాడు అంటే ఇది 20 మీటర్స్ అంటున్నాడు. అంటే ఈ టోటల్ ఎంత అవుతుందండి 20 ప్లస్ x అవుతుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి అంటే ద షాడో ఆఫ్ ద బాల్ ఆఫ్టర్ 2 సెకండ్స్ అంటే దీని యొక్క రేట్ చేంజ్ కట్టాలి. అంటే ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి dx by dt హౌ మచ్. మన క్యాలిక్యులేషన్ చేయాల్సిందంతా కూడా dx by dt ఎంత, dx by dt కట్టాలండి. ఇప్పుడు మనకి s is equal to 5t² ఇచ్చాడు కదండి, దీనికి డిఫరెన్షియేషన్ చేసేసేయండి. అంటే ds by dt is equal to 10t. t2 కాబట్టి ఇది ఎంత అవుతుందండి 20, ఎందుకంటే t2 కాబట్టి. ఇప్పుడు ds by dt కూడా వచ్చేసింది. ఇప్పుడు లాడో షాంప్ ప్రాబ్లం ఏంటి అవుతుందండి, ఇది బై ఇది టోటల్ బై ఇది అంతేగా, లేదంటే ఇది రివర్స్ ఆర్డర్ లోనైనా తీసుకోండి ఇబ్బంది లేదు. అప్పుడు ఎంత అవుతుందండి 64 మైనస్ s by 64 is equal to small x by x plus 20. s అంటే 20 కదండి, దీని నుంచి ముందు x క్యాలిక్యులేషన్ చేసేసేయండి. 24 మైనస్ ఇది ఈక్వేషన్ 2, 24 మైనస్ 20 by 64 is equal to x by x plus 20. అంటే ఇది 44 by 64, 4 11s are 4 16s are. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 16x is equal to 11x plus 220. అంటే ఎంత అయిపోయిందండి ఇది 5x. అంటే x is equal to 220 by 5 అంటే 44. అంటే x వాల్యూ ఎంత వచ్చేసిందండి మనకి ఇక్కడ 44 వచ్చేసిందండి. x 44 వచ్చేసింది. మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి dx by dt. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి ఇక్కడ అంటే s మూవ్మెంట్ అవుతుంది, తర్వాత x కూడా మూవ్మెంట్ అవుతుంది అని అర్థం. s మూవ్మెంట్ అవుతుంది, x మూవ్మెంట్ అవుతుంది అంటే ds by dt అవుతుంది, dx by dt. ds by dt 20 వచ్చేసింది. మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి dx by dt. అంటే ఈ కండిషన్ తీసుకోండి 20 కండిషన్ ని, దీన్ని సెపరేట్ గా చేస్తే ఫ్రమ్ 2 అంటే ఇక్కడ 24 మైనస్ s అంటే ఎంత అవుతుందండి ఇది 1 మైనస్ 64 by 64 అంటే డైరెక్ట్ రాస్తున్నానండి 1 మైనస్ s by 64 is equal to ఇక్కడ x plus 20 మైనస్ 20 రాయొచ్చు కదా, లేదంటే దీనికి x by x plus 20 దీనికి డెరివేటివ్ కట్టేసేయండి. ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t, దీనికి డెరివేటివ్ 0 మైనస్ 1 by 64 into ds by dt is equal to దీనికి డెరివేటివ్ కట్టేయడమేగా. ఇదంతా డెరివేటివ్ ఎంత అవుతుందండి ఇక్కడ న్యూమరేటర్ లో డెరివేటివ్ అంటే x plus 20 మైనస్ x డివైడెడ్ బై x plus 20 హోల్ స్క్వేర్ into dx by dt ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటంటే dx by dt. వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూషన్ చేసుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు
కనిపిస్తుంది కదండి ఇక్కడ. అంటే -1/64 ఇంటూ ds/dt ఎంత వచ్చిందండి 20 is equal to 20 by x plus 20. x అంటే 44 కాబట్టి 64 into 64 into dx/dt. 20 పోతుంది, 64 పోతుంది. Therefore dx/dt is equal to, ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది కదా, x plus 20 minus x. సరిపోయిందండి. ఇటువైపు మైనస్ ఉంది కాబట్టి అంటే dx/dt is equal to ఎంత వచ్చిందండి 64. నోట్ చేయండి. 6.25 64 కదమ్మా. బాబు వేణు చూడు, వేణు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడమ్మా వేణు. ఇప్పుడు ఏమన్నాడు అంటే ఒక 64 మీటర్ హైట్ లో ఉన్నటువంటి ఒక ల్యాంప్ ఉంది. దానికి ప్యారలల్ గా సేమ్ హైట్ తో కొంచెం దూరం వెళ్ళాక, ఎంత దూరం వెళ్ళాడు వాడు అంటే 20 డిస్టెన్స్ వెళ్ళాడు, 20 మీటర్స్ వెళ్ళాడు. 20 మీటర్స్ వెళ్ళినప్పుడు ఇక్కడ నీకు ఒక బాల్ ని డ్రాప్ చేశాడు. ఆ బాల్ డ్రాప్ చేయడానికి ఏ ఫార్ములా వాడాడు అంటే S = 5t². మనం స్టార్టింగ్ లో చెప్పాం, మనకి ఏదైనా డిస్ప్లేస్మెంట్ కి, టైం కి, వెలాసిటీకి రిలేషన్ ఏంటి అంటే నెగిటివ్ లో వస్తుందిలే బాబు. రిలేషన్ ఏంటి అంటే మనకి రిలేషన్ ఈజ్ S = ut + ½ v u + at. ఆ రిలేషన్ లో ఒక రిలేషన్ S = 5t². అయితే ఇక్కడ S అనేది ఒక పర్టికులర్ పార్ట్ దగ్గర నుంచి ఆఫ్టర్ 2 సెకండ్స్, అంటే బాల్ డ్రాప్ అయినటువంటి 2 సెకండ్ తర్వాత దీని యొక్క బాల్ యొక్క షాడో ఎంత ఉంటుంది అంటే ఈ వాల్యూ కేటాలన్నమాట. ఇది S అనుకున్నాను, ఇక్కడ 2 సెకండ్స్ అన్నప్పుడు S = 20 అవుతుంది. ds/dt అంటే 10t అయింది. t ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేసేయటమే కాబట్టి 20 అయింది. ఇక మనకి ఇక్కడ రిలేషన్ తెలుసు కదండి, 64 - s/64 = x/20 + x. సింప్లిఫికేషన్ చేస్తే x వచ్చింది. దీనిని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే dx/dt వచ్చింది. ఓకేనండి, రైట్. ఓకేనా వేణు? రైట్ అమ్మా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. మైనస్ వస్తుందా? అవునమ్మా, మైనస్ వస్తుంది. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. 36th వన్ చూడండి అమ్మా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే 36th వన్, లెట్ us see. A conical vessel of height 10 meters and radius 5 meters is being filled with water at uniform rate 3/2 cubic meters per minute. The rate at which the level of water of depth of water in the vessel is 4 meters. క్వశ్చన్ అర్థమైందండి? ముందు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఒక కెనానికల్ వెజల్ అని ఇచ్చాడండి. ఈ కెనానికల్ వెజల్ లో ఏమంటున్నాడండి వాడు అంటే, ఈ కెనానికల్ వెజల్ లో ఖచ్చితంగా మనకి దీని యొక్క రేడియస్ ఇచ్చాడండి 5 అన్నాడు, అండ్ దీని యొక్క కరస్పాండింగ్ హైట్ అనేది 10 మీటర్స్ ఇచ్చాడు.
అయితే ఒక యూనిఫామ్ రేటుతో ఇదంతా నింపుతా ఉన్నాడు. ఇలా నింపుతా ఉంటే వాటర్ ఇలాగా నింపుతా ఉంటే సర్టెన్ హైట్ దగ్గర ఈ సర్టెన్ హైట్ దగ్గర ఎంతంటే h=4 అనే రైజింగ్ ద లెవెల్ అన్నప్పుడు ఇది ఎంత రేటున ఈ వెజల్ అనేది ఫిల్ అవుతుంది అన్నది క్వశ్చన్. అంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి రేడియస్ ఇది, దీని యొక్క హైట్, వాటర్ అనేది నింపుతా ఉన్నాడు. ఒక 4 మీటర్స్ హైట్ వచ్చిన తర్వాత దాని యొక్క రేట్ చేంజ్ ఆఫ్ ద వాటర్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి అబ్జర్వేషన్ చేయండి. దీన్ని మనం క్యాపిటల్ ఆర్ అనుకోండి, ఇది స్మాల్ ఆర్ అనుకోండి, ఇది క్యాపిటల్ హెచ్, ఇది స్మాల్ హెచ్ అనుకోండి. మనకి ఇది ఈ యాంగిల్ కదండి, ఇది దాన్ని ఏమంటాము అంటే దాని వెర్టికల్ యాంగిల్ చూసుకుంటే సెమీ వెర్టికల్ యాంగిల్ గానే కన్సిడర్ చేస్తే tan theta is equal to దాని అర్థం ఏంటి? క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్. రాయించలేదండి? లేదా అనుకుంటే tan theta కి ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఆర్ బై హెచ్. అట్లాగే ఇది క్యాపిటల్ ఆర్ బై హెచ్ అనేది ఒకటి. తర్వాత యాంగులర్ సిమిలారిటీస్ అంటే ఈ చిన్న ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్ గానే తీసుకున్నట్లయితే ఆర్ బై ఆర్ ఇజ్ ఈక్వల్ టు చిన్న ట్రయాంగిల్ ఎంత అవుతుందండి? ఇది టోటల్ అనేది స్మాల్ హెచ్ అనుకున్నాం కదండి. స్మాల్ హెచ్ బై పెద్ద ట్రయాంగిల్ ఎంత ఉంది? 10 కదండి. 10 బై స్మాల్ హెచ్. అంటే దీని ప్రకారంగా మనకి ఆర్ అంటే మనకు తెలుసు కదండి. ఆర్ అంటే ఎంత ఇచ్చాడండి? 5 బై స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 10 బై హెచ్. 5 1s are 5 2s are అంటే హెచ్ ఇజ్ ఈక్వల్ టు 2r అండి. అంటే ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఎంత వచ్చింది? 2r. అంటే హెచ్ ఇజ్ ఈక్వల్ టు 2 స్మాల్ ఆర్. మనం ఈ చిన్న తాలూకా వాల్యూమ్ కట్టాలి. వాల్యూమ్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే 1/3 వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అంటే 1/3 πr²h. అన్ని మనకి హెచ్ వాల్యూ ఇచ్చేసాడు. ఇంకా ఇన్ఫాక్ట్ స్మాల్ హెచ్ ఇచ్చాడు 4 మీటర్ దగ్గర. అప్పుడు డిహెచ్ బై డిటి అంతా కనుక్కోమంటున్నాడండి. హెచ్ అనేది 4 మీటర్స్ దగ్గర డిహెచ్ బై డిటి అంతా అడుగుతున్నాడు. సో దీనికి వాల్యూమ్ కాబట్టి దిస్ ఈస్ వి. దీనికి ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 5h/3 ఇంటూ ఆర్ అంటే h/2 కదండి. అంటే h²/4 అంటే 5h³/12. ఇప్పుడు దీనికి రేట్ చేంజ్ కట్టండి. dv/dt ఈజ్ ఈక్వల్ టు 3πh² ఇంటూ dh/dt/12. 3 1s are 3 4s are. ఇక్కడ dv/dt మనకి ఇచ్చేసాడండి. దిస్ ఇంప్లైస్ dv/dt ఎంత ఇచ్చాడండి మనకి? 3/2. dv/dt is equal to 3/2. So 3/2 is equal to 5/4 into h². h అంటే ఎంత వచ్చిందండి మనకి? ఇక్కడ h4 అన్నాడు కదండి. అంటే 16 ఇంటూ నెక్స్ట్ ఏంటంటే dh/dt. మనం dh/dt కదా కట్టాలి. 4 1s are 4 4s are. Therefore dh/dt is equal to ఎంత అవుతుందండి మనకి? 3/8π. dh/dt is equal to 3/8π. నోట్ చేయండి అమ్మా. ఇది చేసిన తర్వాత మనం ఎర్రర్ అప్రాక్సిమేషన్స్ కాన్సెప్ట్ చెప్పేసుకొని తర్వాత మళ్ళీ దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి? రైట్. అవునమ్మా, ఎర్రర్లో ఏం లేదండి. నోట్ చేశారు కదండి. ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏ టాపిక్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే టాంజెంట్ అండ్ నార్మల్, మాక్సిమా మినిమా,
మ్యాక్సిమా మినిమా అండ్ మోనోటోనసిటీ వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత రోల్స్ థీరం, మీన్ వాల్యూ థీరం వీటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. వాటి మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయండి. ఓకేనండి, రైట్. సో ఫోన్స్ అలౌడ్ అని బాబు, ఎందుకంటే మీరు ఆన్లైన్ లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. కొంతమందికి ఆన్లైన్, కొంత చెప్తానండి దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది నాకు. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. అసలు ఎర్రర్స్ అప్రాక్సిమేషన్ అంటే ఏంటి? సపోజ్ ఏదైనా ఒక కర్వ్ y = f of x అనే కర్వ్ కన్సిడర్ చేస్తే డెల్టా ఎక్స్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ఎక్స్, అంటే డెల్టా ఎక్స్ అనేది ఎక్స్ లో చేంజ్ అయినప్పుడు డెల్టా వై అనేది ఎనీ చేంజ్ ఇన్ వై అవుతుంది, వై లో చేంజ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, therefore f of delta y is equal to, దీని అర్థం ఏంటి అంటే delta y is equal to f of x plus delta x minus f of x. అంటే y లో స్మాల్ చేంజ్, x లో స్మాల్ చేంజ్ డెల్టా x అన్నప్పుడు f of x plus delta x minus f of x. అట్లాగే f of y is equal to f of x అన్నప్పుడు దీనికి డెరివేటివ్ స్మాల్ dy is equal to f dash x into delta x. ఈ డెల్టా వై ఈక్వల్ కాదు, కానీ దగ్గరగా ఈక్వల్ అవుతాయి. ఇది నియరర్ టు ఈక్వల్. స్మాల్ ఎర్రర్ అంటే ఈ రెండు ఈక్వల్ అనే కన్సిడరేషన్ చేసుకుంటాం. అంటే therefore ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసేసుకోండి. అప్పుడు f of x plus delta x minus f of x is equal to f dash x into delta x. అంటే f of x plus delta x is equal to f of x plus f dash x into delta x. So this is the description of errors. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత వీటిలో కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారా? రైట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ డైరెక్షన్ లో డెల్టా ఎక్స్ అంటే కొన్ని టెర్మినాలజీస్. డెల్టా ఎక్స్ అంటే స్మాల్ ఎర్రర్ ఇన్ ఎక్స్, డెల్టా ఎక్స్ బై ఎక్స్ అంటే రిలేటివ్ ఎర్రర్ అంటాం, రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఎక్స్. దీనినే ఇన్ ఎక్స్, దీనినే RE of x అంటాం, రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ అంటాం, RE of x. నెక్స్ట్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 అంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ అంటాం. దీన్నే సింపుల్ గా PE of x అంటాం. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ గాని లేదా రిలేటివ్ ఎర్రర్ గాని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏం తీసుకోవాలి అంటే బోత్ సైడ్స్ అప్లై లాగరిథం కండిషన్స్. ఎలా చేయాలి అంటే అప్లై లాగ్ అండ్ డిఫరెన్షియేషన్స్. అంటే లాగరిథం ని అప్లై లాగ్ బోత్ సైడ్స్, అంటే లాగరిథం ని బోత్ సైడ్స్ తీసుకొని తర్వాత డిఫరెన్షియేషన్ చేయాలి. అది మనకి ఎగ్జాంపుల్ చూడండి, పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ XYZ అంటే లాగరిథం ఫార్ములా వేసేయచ్చు. లాగ్ MNP అంటే ఫార్ములా ఏంటి? లాగ్ M ప్లస్ లాగ్ N ప్లస్ లాగ్ Z, ఆ ఫార్ములాలో వేసేయచ్చు. అట్లాగే లాగరిథం రిలేటెడ్ గా ఉన్న ఫార్ములాలు వేసుకోవచ్చు అండి. సపోజ్ XY/Z ఉందనుకోండి, లాగ్ M బై N ఫార్ములాలో, అంటే లాగ్ M మైనస్ లాగ్ N ఫార్ములాలో డైరెక్ట్ వేసేయచ్చు. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ x ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ y మైనస్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ z. ఇది మనకి రాయటానికి దానికి మాక్సిమం ఇందులో ఉపయోగించేటటువంటి
టెర్మినాలజీస్ ఇవేనండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనండి, ట్రై దిస్. Suppose if x is equal to 2, x is equal to 2 and delta x is equal to -1, delta x is equal to 0.1, f of x is equal to x square minus x minus 1. Find delta f and df. డెల్టా ఎఫ్ డిఎఫ్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి అమ్మా, ముందుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1. దీనికి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి? ఇక్కడ జనరల్ గా డెల్టా ఎఫ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం ఏం తీసుకుంటామండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడండి? ఎక్స్ టు డెల్టా ఎక్స్ 0.1 అన్నాడంటే ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అనేది 2.1 అంటే ఎఫ్ ఆఫ్ 2.1 మైనస్ ఎఫ్ ఆఫ్ 2. ఎక్స్ ప్లేస్ లో 2.1 అని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయడమేగా. అంటే 2.1 హోల్ స్క్వేర్ మైనస్ 2.1 మైనస్ 1 మైనస్ ఆఫ్ ఏమవుతుందండి? 2 స్క్వేర్ మైనస్ 2 మైనస్ 1. ఇది సింప్లిఫికేషన్ చేయండి, చేసి చెప్పండి. అట్లాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1. డిఎఫ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అంటే 2x మైనస్ 1 ఇంటూ డెల్టా ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేయాలి కదండి. ఇంటూ డెల్టా ఎక్స్ అంటే 0.1. ఇది 4/3 అంటే 0.3. ఇది ఎంత వచ్చిందని క్యాలిక్యులేషన్ చేశారా? చెప్పండి ఎంత వచ్చిందో. ఎంత అండి వచ్చింది అమ్మా? 2021 సార్ 4.41. ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోతుందండి? +1 -1 క్యాన్సిల్ అయిపోయింది. -2.1. ఇది 2 2 సార్ 4, 4 లో 2 పోతే 2. సింప్లిఫికేషన్ చేసి ఎంత వచ్చిందండి? 0.31. ఓకే, చూడండి డెల్టా ఎఫ్ అనేది 0.31, డిఎఫ్ అనేది 0.3 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అనే కదా దాని అర్థం. అందుకోసం అది క్యాలిక్యులేషన్ చేయమన్నాను, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకేనండి, నోట్ చేస్తారా? మెసేజ్ చేయాలండి. రైట్, ట్రై దిస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైండ్ ద వాల్యూ, ఫైండ్ క్యూబ్ రూట్ ఆఫ్ 26 అప్రాక్సిమేట్ వాల్యూ. అప్రాక్సిమేట్ వాల్యూ అంటున్నాడు. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ కట్టాలి. ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం అంటే ఇది దేనికి దగ్గరగా ఉందండి? ఇది దేనికి దగ్గరగా ఉంది అంటే క్యూబ్ రూట్ కి దగ్గరగా ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటాం. అంటే ఇక్కడ ఎక్స్ ని దేనిగా తీసుకోవాలంటే క్యూబ్ రూట్ కి దగ్గరగా తీసుకోవాలి. ఎక్స్ అంటే 27, డెల్టా ఎక్స్ అంటే -1. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. f of x plus delta x is equal to f of x plus delta x minus f of x is equal to df. This is equal to f dash x into delta x. కదా? అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ f of x plus delta x అంటే x అంటే 27 -1 అంటే 26 మైనస్ f of x అంటే 27 is equal to f dash x అంటే దీనికి డెరివేటివ్ కట్టాలి.
x పవర్ 1/3 కి డెరివేటివ్ ఏంటంటే x పవర్ 1/3 కి డెరివేటివ్ n ఇంటూ x ద పవర్ ఆఫ్ n మైనస్ 1 కదండి. 1/3 ఇంటూ x ద పవర్ ఆఫ్ 1/3 మైనస్ 1 అంటే -2/3 అంటే 1/3 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ -2/3 ఇంటూ డెల్టా x అంటే ఎంత వచ్చిందండి, అది -1 అంతే కదండి. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు x అన్నప్పుడు ఎంత వేసుకోవాలండి, x అంటే ఇక్కడ 27 కదా, అంటే 1/3 ఇంటూ 3 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ -2/3 అంటే -1/9 3s are 27 -1/27 అంటే f of 26 minus f of 27 అంటే 3 కదా, is equal to -1/27 because f of x is equal to x power 1/3 కాబట్టి therefore f of 26 అంటే 3 minus 1/27 అంటే 80/27. ఈ వాల్యూ ఎంత ఉంటే అంత సింప్లిఫికేషన్ చేసి చేయండి. ఓకేనండి. ఇది స్మాల్ ఎఫ్ లో క్యాలిక్యులేషన్ చేయడానికి ఉపయోగించేటటువంటి వాల్యూ అండి, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ మెటీరియల్స్ లో మీరు చూడండి పేజ్ నంబర్ 133, పేజ్ నంబర్ 133 లో 7th వన్ అండి. ఇన్ మెజరింగ్ సర్కంఫరెన్స్ 100 centimeters of a circle, there is error of 0.05 centimeters, then the percentage of error in area, పర్సంటేజ్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడండి, సర్కంఫరెన్స్ ఇచ్చాడండి 100 సెంటీమీటర్స్, వాటిలో డెల్టా చేంజ్ అంటే దెర్ ఈజ్ ఎ ఎర్రర్ అంటే సర్కంఫరెన్స్ లోనే ఎర్రర్ అన్నమాట. డెల్టా సి ఈజ్ ఈక్వల్ టు 0.05 సెంటీమీటర్. అయితే దేని యొక్క పర్సంటేజ్ ఎర్రర్ అడుగుతున్నాడండి, డెల్టా బై ఏ ఇంటూ 100 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ ఇది. అంటే ఇది రావాలి అంటే ఎప్పుడు వచ్చినా సరే పర్సంటేజ్ ఎర్రర్ అన్నా రిలేటివ్ ఎర్రర్ అన్నా సరే ఒక ఈక్వేషన్ తీసుకొచ్చి దానికి లాగరిథం కన్సిడర్ చేయడమే కదా. అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ పట్టుకు రావాలి, ఇచ్చిన దానికి రిలేషన్ పట్టుకు రావాలి. సర్కిల్ లో అన్నాడు కాబట్టి సర్కంఫరెన్స్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు 2πr, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్. ఈ రెండింటికి కామన్ గా ఉన్నది ఏంటంటే వేరియబుల్ అనేది ఆర్ఏ. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చండి, ఆర్ ఇజ్ ఈక్వల్ టు c/2π, సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ ఇజ్ ఈక్వల్ టు π ఇంటూ c²/4π², పై పోతానండి. అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు c²/4π. అంటే మనకి పర్సంటేజ్ ఎర్రర్ కట్టాలి అంటే డెల్టా ఏ కట్టి బై ఏ కట్టి ఇంటూ 100 కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం పర్సంటేజ్ ఎర్రర్ అన్నా రిలేటివ్ ఎర్రర్ అన్నా లాగరిథం అప్లై చేసి డెరివేటివ్ కట్టడమే. అప్లై లాగ్ బోత్ సైడ్స్, దెన్ యూ విల్ గెట్ అంటే లాగరిథం ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ 1/4π కాన్స్టెంట్. అంటే దీని ఎలా రాయొచ్చండి, ఇక్కడ మనం log c² మైనస్ log 4π. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేసేసేయండి. దీనికి డిఫరెన్షియేషన్ అంటే log a కి డెరివేటివ్ 1/a, a లో చేంజ్ డెల్టా a. ఇది 2 log c కాబట్టి log c కి డెరివేటివ్ 1/c, ఈ c లో చేంజ్ డెల్టా c. ఇది ఎట్లాగో కాన్స్టెంట్ కాబట్టి 0. మన పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100 అంటే డెల్టా బై ఏ ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు
2 ఇంటూ డెల్టా సి అంటే ఎంత ఇచ్చాడండి 0.05 బై సి అంటే 100 ఇంటూ 100 పర్సంటేజ్ కదా ఈ 100 పోతే 0.1 నోట్ చేయండి అమ్మా ఓకేనండి నన్ను రాస్తే ఒకసారి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి అమ్మా నోటెడ్ అని అట్లా మెసేజ్ చేస్తే రైట్ సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి 14th క్వశ్చన్ చూడండి అమ్మా 14th వన్ ఏమంటున్నాడు అంటే ఏ బెలూన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెలూన్ ఏ ఫార్మ్ లో ఉందా దట్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ సిలిండర్ విత్ రేడియస్ సిలిండర్ రేడియస్ 1.5 meters and length 4 meters surmounted by hemispherical handles surmounted by hemispherical ends if the radius is increased by 0.01 centimeters and length by 0.05 centimeters then percentage change in the volume వాల్యూమ్ లో పర్సంటేజ్ చేంజ్ అడుగుతున్నాడండి అంటే దాని అర్థం ఏంటంటే సపోజ్ ఇది ఒక సిలిండర్ అండి ఈ సిలిండర్ కి ఇటువైపు ఒక హెమిస్పెరికల్ ఇటువైపు ఒక హెమిస్పెరికల్ రేడియస్ సేమ్ అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు అంటే 4 meters అన్నాడు రేడియస్ ఇచ్చేసాడండి అయితే దీని యొక్క టోటల్ గా వాల్యూమ్ యొక్క రేట్ చేంజ్ అడుగుతున్నాడు అంటే దీన్ని కాసేపు V1 ఇది V2 ఇది V3 అనుకోండి రిక్వైర్డ్ వాల్యూమ్ అంటే V1 ప్లస్ V2 ప్లస్ V3 V1 అంటే ఇది సిలిండర్ కదండి సిలిండర్ వాల్యూమ్ ఏంటి πr² ప్లస్ V1 V2 రెండు సేమ్ స్పెరికల్ హండర్స్ హెమిస్పియర్ వాల్యూమ్ ఏంటండి హెమిస్పియర్ వాల్యూమ్ is equal to 2/3 πr3 హెమిస్పియర్ వాల్యూమ్ 2/3 πr3 ఇటు ఒక 2/3 πr3 అటు ఒక 2/3 πr3 2/3 πr3 ప్లస్ 2/3 πr3 అంటే ఓవరాల్ గా ఎంత వచ్చేసిందండి ఇక్కడ అని హెచ్ లో వచ్చేసినట్టే కదండి πr² హెచ్ అంటే మనకి తెలిసిపోయిందండి హెచ్ ఎంత అండి 4 అంటే 4 πr² ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే 4/3 πr3 ఈ 2 టెర్మినాలజీలో ఏంటి కామన్ తీయచ్చండి మనం అంటే 4 πr² కామన్ తీసాం అనుకోండి 4 πr² by 3 LCM అంటే 4 πr² by 3 LCM అంటే లేదంటే హెచ్ లోనే ఉంచుదాం అంటే 3h ప్లస్ 4r ఇది వాల్యూమ్ రిక్వైర్డ్ వాల్యూమ్ కదండి ఇప్పుడు మనకి ఏంటి క్యాలిక్యులేషన్ చేయమన్నాడండి వాడు దేనిలో వాల్యూమ్ లో చేంజ్ అడిగాడు వాల్యూమ్ లో చేంజ్ అడిగితే మనం ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేషన్ చేసాం 4r ప్లస్ 3h వచ్చేసింది కదండి ఇక్కడ ఏం చేస్తే సరిపోతుందండి మనకి ఇక్కడ సో వాల్యూ మన క్యాలిక్యులేషన్ లాగా మనకి ఏంటి రిలేటివ్ చేంజ్ అడిగాడా ఏం అడిగాడండి ద చేంజ్ ఇన్ ద వాల్యూమ్ అడిగాడు సో చేంజ్ ఇన్ వాల్యూమ్ అడిగాడు కాబట్టి దీనికి టేక్ లాగరిథం తీసుకోండి లాగరిథం తీసుకుంటే చేంజ్ చేయండి log v is equal to లాగరిథం ఆఫ్ πr² by 3 ఒక దగ్గర ప్లస్ లాగరిథం ఆఫ్ 3h ప్లస్ 4r ఒక చోట
సో మనకి ఇక్కడ ఆర్ అనేది కాన్స్టెంట్ ఇక్కడ, హెచ్ మాత్రమే చేంజ్. మనకి ఏం అడిగాడు, రేడియస్ చేంజ్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడండి, డెల్టా ఆర్ చేంజ్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ రాయండి. R4 డెల్టా ఆర్ 0.01, హెచ్ అనేది సారీ రేడియస్ 1.5, R4 డెల్టా హెచ్ అనేది 0.05. ఇక నుంచి మీరు చేయగలరు అనుకుంటాను. దీనికి డెరివేటివ్ డిఫరెన్షియేషన్ కలిపితే 1/v ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎట్లాగో కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ దీనికి లాగరదం అంటే 1/3h ప్లస్ 4r ఇంటూ 3 డెల్టా హెచ్ ప్లస్ 4 డెల్టా. ఇక నుంచి సింప్లిఫికేషన్ చేయగలరు అనుకుంటా కదా. హెచ్ తెలుసు, ఆర్ తెలుసు, డెల్టా హెచ్ తెలుసు, డెల్టా ఆర్ తెలుసు. సో డెల్టా వి బై వి క్యాలిక్యులేషన్ చేయొచ్చా లేదండి, నోట్ చేయండి అమ్మా. దాన్ని బట్టి పర్సంటేజ్ కట్టేయడమే. మన క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి, డెల్టా వి బై వి ఇంటూ 100. ఆ వాల్యూస్ ఈ వాల్యూస్ మీరు సబ్స్టిట్యూషన్ చేసుకొని ఇంటూ 100 కట్టేస్తే వచ్చేస్తుంది. ఆన్సర్ ఎంత వచ్చిందండి, చేయగలరు కదా అది అక్కడి నుంచి. రైట్, అక్కడి నుంచి చేయగలరు అనుకుంటాను నేను. 0 ఎలా, ఆర్ వేరియబుల్, రైట్. πr² కాదు, πr² ఎందుకు నాన్న, హెమిస్పియర్ అన్నాడు వాడు సర్కిల్ అనలా. హెమిస్పియర్ అంటే ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అంటే 2/3 πr³ అమ్మా. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అంటే 2/3 πr³. లేదు ఇక్కడ ఆర్ ఉందనా, ఓకే ఓకే, ఇక్కడ ఒక ఆర్ ఉందండి. ఆర్ కూడా క్యాలిక్యులేషన్ చేయండి. లాగ్ π/3 ఒక చోట ప్లస్ లాగ్ r² అంటే 2 log r. ఆ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసుకుని చేయొచ్చు, కరెక్టే. 2 log r అన్నప్పుడు ఎంత వస్తుందండి, 2/r ఇంటూ డెల్టా ఆర్ యాడ్ చేయాలి, కరెక్టే. అదొకసారి చూడండి క్యాలిక్యులేషన్స్ ఒకసారి. ఓకేనండి సందీప్, క్లారిటీ ఉందండి. అది హెమిస్పియర్ అండి అది. రైట్, 2.38. ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 19th క్వశ్చన్ చూడండి అమ్మా. పేజ్ నంబర్ 134 లో 19th వన్ ఏమంటున్నాడు అంటే, ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, sides of triangle ABC are changed slightly, sides changed slightly. అయితే circumradius remains constant, అంటే r is constant. Then asking delta a by cos a plus delta b by cos b plus delta c by cos c అడుగుతున్నాడు. ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. జనరల్ గా మనకి సైడ్స్ అన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేసేది ఏంటంటే ట్రయాంగిల్ అండి. ఇది ఆపోజిట్ సైడ్ ఏబిసి, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180. సో స్మాల్ చేంజ్, డిఫరెన్షియేషన్ స్మాల్ చేంజ్ చేసాము అంటే దీనికి డెల్టా ఏ ప్లస్ ఇక్కడ డెల్టా బి ప్లస్ డెల్టా సి, దీనికి కాన్స్టెంట్ కాబట్టి 0. అంటే డెల్టా ఏ ప్లస్ డెల్టా బి ప్లస్ డెల్టా సి అనేది 0 అయిపోతుంది. అట్లాగే సైన్ రూల్ అంటే అర్థం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2r sin a. అట్లాగే సిమిలర్లీ బి ఈజ్ ఈక్వల్ టు 2r sin b, సి ఈజ్ ఈక్వల్ టు 2r sin c. ఇది సైన్ రూల్ కదా. ఇప్పుడు దీనికి డెల్టా ఏ అంటే ఎంత అవుతుంది, 2r cos a ఇంటూ డెల్టా ఏ, అంతేగా. అంటే దీనిని మనం ఎలా రాయొచ్చు అంటే డెల్టా ఏ బై కాస్ ఏ అడిగాడు. డెల్టా ఏ బై కాస్ ఏ అంటే 2r డెల్టా ఏ. సిమిలర్లీ రిమైనింగ్ పార్ట్ కూడా రాయొచ్చు కదండి, డెల్టా బి బై కాస్ బి 2r డెల్టా బి, డెల్టా సి బై కాస్ సి 2r డెల్టా సి. వీటి యొక్క సమ్ యాడ్, ఇవన్నీ యాడ్ చేయటమే కదండి. అంటే డెల్టా ఏ బై కాస్ ఏ ప్లస్
delta b by cos b plus delta c by cos c is equal to 2r కామన్ తీస్తే delta a plus delta b plus delta c, delta a plus delta b plus delta c, ఈ వాల్యూ ఆల్రెడీ మనకి 0, దట్స్ బికమ్స్ 0. ఓకేనండి. నెక్స్ట్ సో కమింగ్ టు ద 22nd క్వశ్చన్ చూడండి అమ్మా. 22nd one. ఇవన్నీ ఈజీయే కదండి. 22nd one with usual notations a comma b comma c and s and delta of the triangle error in delta resulting from small error measurements in error in area, error in delta resulting from a small error measurement of c, error measurement of c అంటున్నాడండి. అయితే దీని యొక్క డెల్టా యొక్క మెజర్మెంట్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఏరియా యొక్క డెల్టా దీని యొక్క మెజర్మెంట్ ఏంటి అని అడిగాడండి క్వశ్చన్. మనకి హీరోయిన్ ఫార్ములా తెలుసు కదండి, హెరాన్స్ ఫార్ములా. హీరోయిన్ కాదు, హెరాన్స్ ఫార్ములా ఏంటండి? డెల్టా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడండి? ఫ్రమ్ స్మాల్ ఎర్రర్ మెజర్మెంట్ ఆఫ్ సి అంటున్నాడండి. అంటే స్మాల్ ఎర్రర్ ఇన్ సి అంటే దాని అర్థం ఏ కామా బి ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్. ఏ బిలు అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి, ఎర్రర్ మాత్రమే సి లో ఉంది అంటే డెల్టా సి. అంటే దాని అర్థం డెల్టా ఏ 0, డెల్టా బి 0 అని అర్థం కదా. అంటే ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ సి అంటే డెల్టా సి. ఏబి కాన్స్టెంట్ కాబట్టి డెల్టా ఏ 0, డెల్టా బి 0. పెరిమీటర్ కి ఫార్ములా 2s is equal to sum of the sides a plus b plus c. ఎందుకంటే వాడు యూజువల్ నోటేషన్స్ అనేసాడు కాబట్టి దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 2 డెల్టా s, డెల్టా a 0, డెల్టా b 0, డెల్టా c. అంటే డెల్టా s ప్లేస్ లో డెల్టా c బై 2 సబ్స్టిట్యూషన్ చేయొచ్చు కదా. డెల్టా అంటున్నాడండి. ఇలా ఎప్పుడు వచ్చినా సరే మనకి ఏంటి కట్టాలండి? డెల్టా అన్నాడు కాబట్టి దీని apply logarithm, apply log both sides, then you will get అంటే 2 log delta is equal to log s plus log s minus. నానా ఇది రెసిప్రోకల్ లో ఇచ్చాడండి క్వశ్చన్, అందుకనే డైరెక్ట్ గా వేసేస్తున్నాను. log s minus a plus log s minus b plus logarithm of s minus c. log delta అంటే ఫార్ములా ఏంటండి? log delta అంటే ఎలా రాయొచ్చండి? దీనికి డెరివేటివ్ 1 by delta into delta. log s అంటే 1 by s into delta s. దీనికి డెరివేటివ్ 1 by s minus a into delta of s minus a plus s minus b అంటే this is s minus b into delta times of s minus b plus this can be written as 1 by s minus c into delta of s minus c. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే డెల్టా s అంటే అర్థం ఎంత అన్నాడండి? డెల్టా c by 2. డెల్టా c by 2 into 1 by s plus 1 by s minus a. డెల్టా s మైనస్ డెల్టా a అంటే 0 కదా. అంటే డెల్టా s ప్లేస్ లో మళ్ళీ డెల్టా c by 2 పెట్టచ్చు. డెల్టా s మైనస్ డెల్టా b, డెల్టా b అంటే 0 కాబట్టి డెల్టా s అంటే డెల్టా c by 2 into s minus b ప్లస్ s అంటే డెల్టా c by 2
మైనస్ డెల్టా సి బై మైనస్ డెల్టా సి అంటే మైనస్ డెల్టా సి బై 2 వస్తుంది. సో మైనస్ డెల్టా సి బై 2 ఇంటూ ఎస్ మైనస్ సి. ఇప్పుడు అన్నిటిలో మనం ఏంటి కామన్ తీయగలుగుతామండి? డెల్టా ఎస్ బై 2 కామన్ తీయగలుగుతాం కదా. డెల్టా ఎస్ బై 2 కామన్ తీస్తే 1 బై ఎస్ ప్లస్ 1 బై ఎస్ మైనస్ ఏ ప్లస్ 1 బై ఎస్ మైనస్ బి మైనస్ 1 బై ఎస్ మైనస్ సి. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ డెల్టాని ఇక్కడ నెత్తి మీద పట్టుకెళ్ళిపోయాడు. ఈ డెల్టాని నెత్తి మీద పట్టుకెళ్ళిపోతే ఆ 2 ఓన్లీ డెల్టా డెల్టాయే కదా అడిగాడు వాడు. డెల్టా డెల్టా ఈజ్ ఈక్వల్ టు therefore డెల్టా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? డెల్టా డెల్టా అంటే ఈ 2 అంటే డెల్టా బై 4 ఇంటూ 1 బై ఎస్ ప్లస్ 1 బై ఎస్ మైనస్ ఏ ప్లస్ 1 బై ఎస్ మైనస్ బి మైనస్ 1 బై ఎస్ మైనస్ సి ఇంటూ డెల్టా సి. అన్న ఫోటో తీసి పంపించండి అమ్మా. యశ్వంత్, ఎవరో ఒకరమ్మా. పృథ్వీ, పృథ్వీ పంపిస్తున్నావా? ఓకే. రైట్ నాన్న. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రాస్తారండి? అది కంప్లీట్ చేస్తే చెప్పండి అమ్మా. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే. తనుష్, గ్రూప్ లో ఫొటోస్ పెట్టద్దండి. ఎందుకంటే గ్రూప్ లో ఓన్లీ ఇన్ఫర్మేషన్, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఈ తాలూకా మ్యాథ్స్ డౌట్స్ గ్రూప్ లో అయినా ఎక్కడైనా సరే ఫొటోస్ పెట్టకండి, పర్సనల్ గా పెట్టండి. ఓకే రైట్. సో 25th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నాడంటే ఫోకల్ లెంత్ మిర్రర్ is given by 1 by b minus 1 by u is equal to 2 by f and equal errors alpha is made measuring u and v, then relative error in f కట్టాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈక్వల్ ఎర్రర్స్ ఆల్ఫా మేడ్ మెజరింగ్ యూ అండ్ వి అంటున్నాడు. అంటే డెల్టా యు అనేది ఆల్ఫా ఏ, దిస్ ఇస్ ఈక్వల్ టు డెల్టా వి కూడా ఆల్ఫా ఏ. అయితే మనకి ఏంటి క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడండి? రిలేటివ్ ఎర్రర్ ఆఫ్ ఎఫ్ అంటే దాని అర్థం డెల్టా ఎఫ్ బై ఎఫ్ కట్టాలి. అంటే ముందు వాడు ఇచ్చిన ఫంక్షన్ ని డెరివేటివ్ చేసేసేయండి. 1 by b minus 1 by u is equal to 2 by f. దీని సింప్లిఫికేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుంది? minus 1 by v square into delta v plus 1 by u square into delta u minus 2 by f square into delta f. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే డెల్టా వి అన్నా డెల్టా యు అన్నా ఆల్ఫా ఏ కదా. ఆల్ఫాని కామన్ తీస్తే 1 by u square minus 1 by v square అంటే 1 by u minus 1 by v into 1 by u plus 1 by v is equal to మనకి రిలేటివ్లీ ఎర్రర్ కావాలి కాబట్టి డెల్టా ఎఫ్ బై ఎఫ్ ఒక దగ్గర ఉండి మైనస్ 2 by f వస్తుంది. మైనస్ కూడా ఇక్కడ కామన్ తీస్తే 1 by f అంటే దాని అర్థం ఇదే కదా, 1 by u minus 1 by f. సిన్స్ 2 by f is equal to 1 by v minus 1 by u. ఇక్కడ 1 by u minus 1 by v, 1 by v minus 1 by u, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నది. మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది అంతేగా. అంటే మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది. ఆల్ఫా ఇంటూ 1 by u plus 1 by v is equal to delta f by f. This is the answer.
ఓకేనండి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ అండి, మన ఈవినింగ్ అనేది కొన్ని ఎడిషనల్ సమ్స్ డిస్కస్ చేద్దామండి. రైట్, రాస్తారండి. So coming to the last one, a point is moving along the line along y cube is equal to 27x. The interval in which the abscissa changes at a slow rate than ordinate అనేది క్వశ్చన్ అండి. అయితే మనకి ఏమంటానండి, పాయింట్ ఈజ్ మూవింగ్ అలాంగ్ y cube is equal to 27x. the interval in which the abscissa ka interval కట్టాలి, changes at a slower rate than the origin అంటున్నాడండి. అంటే abscissa రేట్ చేంజ్ అనేది ఆర్డినేట్ చేంజ్ కన్నా తక్కువ, సారీ లెస్ దాన్ dx by dt less than dy by dt. it is given. ఎందుకు అంటే abscissa రేట్ చేంజ్ స్లో రేట్ దాన్ ద ఆర్డినేట్ అన్నాడు కాబట్టి. సో దెన్ మనం x యొక్క రేంజ్ కట్టాలండి, x రేంజ్ కట్టాలి. ఇప్పుడు వాడు కండిషన్ ఏమి ఇచ్చాడండి, y cube is equal to 27x. దీనికి డెరివేటివ్ కట్టండి, 3y square into dy by dt is equal to 27 into dx by dt కదా. అంటే ఈ పార్ట్ లో dy by dt పార్ట్ లో మనం ఏం రాయొచ్చండి, ఇక్కడ చూడండి, dy by dt అన్న 27 dx by dt ప్లేస్ లో రాసుకోవచ్చు కదండి ఇది. సో దేర్ ఫోర్ dx by dt ని కన్వర్ట్ చేసుకోండి. ఎలా రాస్తామండి dx by dt అంటే, dx by dt అంటే 3 1s are 3 9s are కదండి. dx by dt is equal to అంటే y square by 9 dy by dt. this is 1, this is 2, 1 2 నుంచి అంటే dx by dt ప్లేస్ లో dx by dt less than dy by dt అంటే dx by dt ప్లేస్ లో y square by 9 అంటే dy by dt క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే y square less than 9 అంటే y belongs to ఏమైపోయిందండి, ఇది y belongs to -3, అక్కడతో అయిపోలేదండి. వాడు x లో అడిగాడండి, y belongs to -3, అంటే x ఎంత అని అడుగు. సో x belongs to అంటే ఏమవుతుందండి, y స్క్వేర్ అనేది y క్యూబ్ అంటే అర్థం ఏంటండి, y క్యూబ్ is equal to so therefore 27x belongs to -27 comma -27, x belongs to -1 comma 1. so range of x is -1 comma 1. నోట్ చేయండి అమ్మా. ఓకేనండి, ఇది నోట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.
ఓకేనండి. నానా ఇప్పుడు మీకేంటంటే డిసెంబర్ 15th ఏమో మీకు అమావాస్య, అంటే డిసెంబర్ 16th అట్లాగా కాలేజ్ ఓపెనింగ్ అనేది మీకు చెప్పారు. మీకు ఆల్రెడీ ఫోన్స్ కూడా వెళ్ళినాయి. మీరు కూడా ఒకసారి పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని ముందుగా పేరెంట్స్ దగ్గర నుంచి అండర్టేకింగ్ లెటర్ తీసుకోవాలి. తర్వాత మొబైల్ ఫోన్స్ కూడా అలౌడ్. మొబైల్ ఫోన్స్ కానీ అట్లాగే మనకి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ అలౌడ్ ఉంటుంది. మీకు వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి వైఫై హాట్స్పాట్ కానీ వాటికి మీరు తీసుకోవాలి. అంటే నెట్ ఫెసిలిటీ అనేది మీరు కంపల్సరీగా మీరు వైఫై కానీ నెట్వర్క్ కానీ అట్లాగా మీరు చూడాలి, తెచ్చుకోవాలి. అలౌడ్ అనేది ఎందుకంటే మొబైల్ అలౌడ్ అనేది కొన్ని ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ అనేది సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామ్ మీరు రాయటానికి కానీ, ఎందుకంటే ఒకేసారి మనం ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయటానికి మనం మాసివ్గా కష్టం అవుద్ది. అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీకు ఇస్తాము. శానిటైజేషన్స్ ఎట్లాగా చేయాలి మీకు అంతా వాయిస్ మెసేజ్ పెడతాము. ఎవ్రీథింగ్ అంతా కూడా గ్రూప్ లో ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఆల్. ఎవ్రీథింగ్ మీకు ఫెసిలిటీ ఉంటుందండి. డోంట్ వరీ. థ్యాంక్ యూ ఆల్ అండి.